అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక రాజు నీకు బంగారపు పెట్టి ఇస్తే అది ఖజానా అనుకున్నావు, కానీ తెరిచేసరికి పూర్తిగా ఖాళీగా ఉంది. ఆ సమయంలో నువ్వేం చేస్తావు? ఇదే ఒక రాజ్యంలో జరిగిన ఆశ్చర్యకరమైన పరీక్ష. చాలా సంవత్సరాలు రాజ్యం న్యాయంగా నడిపిన రాజు వృద్ధుడయ్యాడు. తన తర్వాతి వారసుడిని ఎంచుకోవాల్సిన సమయం ఆ రాజుకు వచ్చింది. అందరూ అనుకున్నారు మంత్రుల్లో ఎవరో ఒకరు రాజు అవుతారు అని, లేదా ధైర్యవంతుడైన సైనికుడే రాజు అవుతాడు అని. కానీ రాజు ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. నా తరువాతి రాజు ప్రజల మధ్య నుంచే వస్తాడు. నిజాయితీ గల వాడే ఈ సింహాసనంపై అర్హుడు అని చెప్పాడు మహారాజు. ఒకరోజు మహారాజు ఒక సభని ఏర్పాటు చేసి సభలో ప్రతి ఒక్కరికి బంగారపు పెట్టె ఇచ్చాడు. ఆ పెట్టె ఇచ్చి రాజు ఈ విధంగా చెప్పాడు: ఈ పెట్టెను 1 సంవత్సరం జాగ్రత్తగా ఉంచండి, తిరిగి తీసుకొచ్చి మరలా నాకు ఇవ్వండి అని చెప్పాడు. ప్రజల కళ్ళల్లో ఆశలు మెరిశాయి. ఇందులో ఖజానా ఉందేమో, లేదా బంగారం ఉందేమో అని ఉత్కంఠ పెరిగింది జనాలలో. ఆ సభ నుంచి వచ్చిన మొదటి రోజే చాలా మంది వారి వారి పెట్టెలను తెరిచి చూశారు. వాటిలో ఏం లేదు, అంతా ఖాళీ. ఒకరి మనసులో ఒకరు, రాజు మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడా అని కొందరు అసహనం చెందారు. కొంతమంది పెట్టెలో నకిలీ బంగారం నింపారు. మరికొందరు పెట్టెని అమ్మేసి కొత్త పెట్టె తెచ్చుకున్నారు. కానీ ఒక రైతు కుమారుడు మాత్రం ఆ పెట్టెను తెరవకుండా అలానే ఉంచాడు. అతను దాని వైపు చూస్తూ, ఇది నిజంగా ఖజానా అయితే నేను తెరవకపోతే తప్పవుతుందా? కానీ రాజు ఇచ్చింది అలాగే అప్పచెప్పటం మర్యాద కదా అని అనుకున్నాడు. అతని గుండెల్లో ఒక రకమైన భయం, కానీ అతని మనసు నిజాయితీతో నిండి ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా 1 సంవత్సర కాలం గడిచింది. మరలా ప్రజలందరూ రాజభవనాన్ని చేరారు. ఒకరి పెట్టె బంగారంతో మెరిసిపోతుంది, ఒకరిది వజ్రాలతో నిండి ఉంది. అలా ప్రతి ఒక్కరూ వారి వారి పెట్టెలను చూపిస్తూ ఉన్నారు. చివరిగా రైతు కుమారుడు వణుకుతూ తన సాధారణ ఖాళీ పెట్టెతో రాజు ముందుకు వచ్చాడు. అతని గుండె ఆ సమయంలో బలంగా కొట్టుకుంటోంది. తన మనసులో ఏనా అంతం కావచ్చు, కానీ నేను రాజుగారిని మోసం చేయలేను అంటూ మనసులో అనుకుంటూ ముందుకు సాగాడు. రాజు ఒక్కొక్కరి పెట్టెను చూసి చిరునవ్వు చిందించాడు. చివరిగా ఆ పేద రైతు బాలుడి ఖాళీ పెట్టెను చూశాడు రాజు. నేనిచ్చిన పెట్టెలన్నీ మొదట ఖాళీగానే ఉన్నాయి, కానీ చాలా మంది లోభంతో దాన్ని నింపేశారు. నిజాయితీగా తిరిగిచ్చిన వాడు ఈ బాలుడు ఒక్కడే. ఈ రోజు నుండి ఇతడే నా వారసుడు అని రాజు సభలో అందరి ముందు చెప్పాడు. జీవితం అనే పెట్టె మొదట ఖాళీగానే ఉంటుంది, కానీ దానిలో నువ్వు ఏం పెడతావో అదే నీ అసలు విలువను నిర్ణయిస్తుంది. ఈ కథలో అందరూ ఆశతో బంగారం వజ్రాలతో నింపడానికి ప్రయత్నిస్తే ఆ బాలుడు మాత్రం నిజాయితీతో ఆ పెట్టెను నింపాడు. ఆ నిజాయితీకి దక్కిన ఫలితమే ఆ రాజ్యపు సింహాసనం. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.